హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో పాయలాకు పప్పు లేదా గంగవల్లి ఆకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పప్పు మన ఇంట్లో రోజు తప్పనిసరిగా ఉంటుంది కదండి. అయితే ఈ పప్పు మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్లోకి ఒక చిన్న కప్పు వరకు కందిపప్పును తీసుకోవాలి. ఈ కందిపప్పుని 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులోకి కప్పుకి 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టుగా 10 పచ్చిమిర్చి, అలాగే 3 మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు బాగా శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్నటువంటి పాయలాకుని ఇందులోకి వేసేసుకొని పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత ఉప్పును వేసేసుకొని పప్పు గుత్తితోటి పప్పుని మెదిపేసుకోవాలి. పప్పుని మరీ మెత్తగా మెదుపుకోవద్దు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టుకొని ఇందులోకి గుజ్జును తీసేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పోపు గట్ట పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా, ఆవాలు, అలాగే 4-5 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా పోపు ఎర్రగా వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిపోయింది కదా, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు ఈ విధంగా వేగాలి. ఇలా వేగితేనే పోపు టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పప్పులోకి ఈ పోపుని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. అంతేనండి, చాలా రుచిగా గంగవల్లి ఆకు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ ఆకులో చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. సీజన్లో వచ్చే ఈ ఆకుని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.